ఇటీవల చిరుతలు, పెద్ద పులులు జనావాసాల్లోకి వచ్చి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా నేషనల్ హైవేపై చిరుత కనిపించింది. కాలికి గాయంతో ఓ గంట పాటు రోడ్డు మీదే ఉండిపోయింది. కామారెడ్డి జిల్లా దగ్గి సమీపంలోని హైవేపై చిరుత కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ కాలికి గాయం కావడంతో ఓ గంట పాటు నడవలేని స్థితిలో హైవే పైనే ఉండిపోయింది. వచ్చిపోయే వాహనాలు హారన్ కొడుతున్నా ఏమాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది చిరుత. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్పాట్కి రాగానే చిరుత కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంతసేపు వెతికినప్పటికీ అధికారులకు చిరుత జాడ తెలియలేదు. జనావాసాల్లోకి వెళ్ళి నక్కిందా లేక అడవిలోకి వెళ్ళిపోయిందా అన్నది తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీశాఖ అధికారులు. అలర్ట్గా ఉండాలని, చిరుత కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇక రోడ్డుపైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాలికి గాయమవ్వటంతో కదల్లేని స్థితిలో ఉన్న చిరుత ఓ గంట పాటు హైవే పైనే కూర్చుంది. ఆ తర్వాత కుంటుకుంటూనే రోడ్డు దాటిన చిరుత ఎటు వెళ్ళిందో తెలియడం లేదు. అటవీ అధికారులు మాత్రం చిరుత ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు.